యూనివర్సిటీలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల విద్యార్థులు అయితే మెస్ సదుపాయం సరిగ్గా లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇటు మెస్లో గత వారం రోజుల క్రితం అయితే విద్యార్థులు ఘర్షణ పడ్డ వాతావరణం కూడా తెలిసింది. అదేవిధంగా మొన్న 3 రోజుల క్రితం కూడా విద్యార్థులు మెస్ సదుపాయం సరిగ్గా లేదని స్టీమ్ రైస్ పెట్టడం వల్ల మాకు కడుపులో ఇబ్బంది అవుతున్నాయని, నాణ్యమైన ఆహార పదార్థాలు యూజ్ చేయడం లేదంటే కల్తీ నూనెను కూడా యూజ్ చేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఇటు రిజిస్టర్ కూడా వచ్చి తనిఖీ చేయడం అయితే జరిగింది. వీరు అదేవిధంగా కొత్త మెస్సును ప్రారంభించాలని, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మెస్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటే అయితే విద్యార్థులు రిజిస్టర్కి కూడా తెలియజేయడం. అయినా కూడా 2 నెలల సమయం అయితే కావాలంటూ రిజిస్టర్ చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం అయితే మెస్సులో టిఫిన్స్ కోసం అయితే విద్యార్థులు పోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ సమయంలో టిఫిన్ సరిగ్గా అందక విద్యార్థులు ఘర్షణ పడ్డ వాతావరణం అయితే కనిపిస్తుంది. చాలామంది విద్యార్థులు ఒకటేసారి రావడం వల్ల ఈ మెస్లో పరిమితికి మించి ఎక్కువ మంది విద్యార్థులు రావడం వల్ల ఇటు ఘర్షణ వాతావరణం ఘర్షణ పడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు మెస్ ఏ విధంగా ఉంది, యూనివర్సిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి గురించి టోటల్గా మాట్లాడదాం. చెప్పండి అన్న, అసలు ఏంటి మెస్ వల్ల చాలామంది విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. చదువు కాక ఇప్పుడు మెయిన్గా యూనివర్సిటీలో ఫుడ్ కోసం అయితే ఇటు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి ఏంటి అసలు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా యూనివర్సిటీ ఉంది? కాకతీయ యూనివర్సిటీలో గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు 2,50,00,000 రూపాయలు వేచించి కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు అవస్థకు గురవుతున్నారు, విద్యార్థులకు నాణ్యమైనటువంటి సౌకర్యాలు కల్పించాలన్నటువంటి సంకల్పంతో ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాస్టల్ నిర్మాణం చేపడితే దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా హాస్టల్ని ఓపెన్ చేయకుండా, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాకుండా ఈ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలరు నిర్లక్ష్యం చేసి అనేక రకాలుగా విద్యార్థులను వేధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి నూతన వైస్ ఛాన్సలరు ప్రతాప్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనైనా విద్యార్థుల పరిస్థితులు మారుతాయి, విద్యార్థులకు నాణ్యమైనటువంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి, నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తుంది, మంచిగా ఉన్నతంగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు కొట్టుకోవచ్చు అని మేము అనుకుంటే, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు కేవలం కాకతీయ యూనివర్సిటీలో చదువుతారు, రెడ్ల పిల్లలు చదవట్లేరు అని చెప్పి ఉక్కుపాదంతో విద్యార్థులకు విద్యను దూరం చేయాలన్నటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనపడతా ఉంది. అయ్యా వైస్ ఛాన్సలర్ గారు, ఇప్పటికైనా మీరు మేల్కొని వెంటనే కాకతీయ యూనివర్సిటీలో 1,300 మంది కామన్ మెస్లో తింటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లంచాలకు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులతోని ఇవాళ మనం చూసుకుంటే ఇలా రైస్ కానీ, కూరగాయలు కానీ, మిల్క్ కానీ ఏది చూసుకున్నా కూడా వారికి నచ్చినట్టుగా లంచాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారే తప్ప విద్యార్థుల పైన ప్రేమను కనపరిచి మాత్రం ప్రయత్నం అయితే చేస్తలేరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఇలా హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మాకు రిజిస్టర్ అంటే చాలా ప్రేమ, ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇప్పటికైనా మా రిజిస్టర్ గారైనా మా పైన ప్రేమను కనబరిచి అతి త్వరలో 2 నెలలు టైం ఇవ్వడం జరిగింది. మన పిల్లలు దాదాపుగా 5-6 గంటలు ధర్నా కార్యక్రమం చేస్తే అక్కడ రిజిస్టర్ గారు స్పందించి వెంటనే 2 నెలలలో ఖచ్చితంగా మీకు హాస్టల్ని కల్పిస్తాం, అక్కడ ఉన్నటువంటి మెస్సుని నూతన మెస్సును ఓపెన్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను వమ్ము చేయకుండా వెంటనే పనులు ప్రారంభించి న్యాయం చేయాలి విద్యార్థులకు ప్రధానంగా మా రిజిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే 50 లక్షల రూపాయలు ఫండును కాకతీయ యూనివర్సిటీలో నూతన మెస్ ఓపెన్ చేయడం కోసం వసూలు చేసిరు. ఇప్పటి వరకు కూడా ఎందుకు పనులు మొదలు పెట్టడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే మేము బీసీలు అంటే, ఎస్సీలు అంటే, ఎస్టీలు అంటే మీకు ఇంత చిన్న చూపు ఎందుకు? ఇక్కడ మా విద్యార్థులు చదువుతున్నారనేనా మాకు విద్యను దూరం చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారా? ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులలో మార్పు రావాలి. ఇలా కులపరంగా కేవలం కాకతీయ యూనివర్సిటీ అంటే కులపరంగానే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్లు మొత్తం కూడా కులాల పరంగా పోతూ ఉన్నారు. ఆ వైఖరి మార్చుకోలే. ఒక ఆచార్యుడు అంటే ఎంత ఉన్నతమైనటువంటి పదవి, అన్ని కులాలను, అన్ని విద్యార్థులను విద్యార్థిలాగా చూడాలి తప్ప కులాల వారిగా చూడకూడదు. అందరికీ సమన్యాయం చేసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. మీకు ఇచ్చింది పదవులలో ఆ పదవికి న్యాయం చేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధనను అందించి, నాణ్యమైనటువంటి మౌలిక వసతులను కల్పించి వారికి న్యాయం చేసి ఉన్నత శిఖరాలకు పోయే విధంగా, ఉన్నతంగా వారి ఆలోచనలు ఉండే విధంగా, వారు ఉన్నతంగా ప్రవర్తించే విధంగా, ఎలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత శిఖరాలకు ఎదిగి ఉన్నత పదవులు సంపాదించే విధంగా మీరు ముందుకు తీసుకుపోవాలి. విద్యార్థి లోకాన్ని చైతన్యవంతం చేయాలి. ర్యాగింగ్లకు
విద్యార్థులకు దూరంగా ఉండే విధంగా మీరు చూడాలి తప్ప మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే ఇట్లా చిన్న చూపు చూసి మీకు నచ్చినట్టుగా మీ సొంత స్వలాభాల కోసం, మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, మీరు సంపద పెంచుకోవడం కోసం కృషి చేయడం కాదు. ఇకనైనా కాకతీయ యూనివర్సిటీ అధికారులు మానుకొని విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి సకాలంలో నాణ్యమైనటువంటి భోజనం మెను ప్రకారం భోజనం పెట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం పక్షాన కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా మీరు కులాల వైజ్గా కులపరంగా పోతే మాత్రం మా దమ్మేందో, సత్తా ఏందో, పౌరుషం ఏందో ఇదే కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందా నిరూపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. నా పేరు ఆరగన్నారాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. రిజిస్టర్ 2 నెలల సమయం అని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు విద్యార్థులు ఇటు మెస్ అదేవిధంగా టిఫిన్ సమయంలో అందకైతే విద్యార్థులు ఘర్షణ పడుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు కూడా చపాతి అందకైతే విద్యార్థులు చాలామంది రావడం వల్ల అయితే ఘర్షణ పడ్డట్టు వాతావరణం కూడా తెలుస్తుంది. ఈ 2 నెలల సమయం కాకుండా త్వరలోనే ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా ఈ మెస్ అనేది. ఖచ్చితంగా ఈ 2 నెలల్లో త్వరలో ఓపెన్ చేయాలంటే అక్కడ చుట్టూ కూడా ప్రహరీ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ భోజనశాల కావాల్సినటువంటి షెడ్డును కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దానికోసమని గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు, గతంలో ఉన్న రిజిస్టర్ మల్లారెడ్డి గారు దానికి ఒక 50 లక్షల రూపాయల ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 50 లక్షల రూపాయల నుంచే అక్కడ చుట్టూ ప్రహరీ కూడా, అదేవిధంగా అక్కడ కావలసినటువంటి మెటీరియల్ మొత్తం కూడా తీసుకొస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అతి త్వరలో ఇప్పుడు మాకు రిజిస్టర్ గారు ఉన్నటువంటి మన రామచంద్రన్ సార్ గారు ఇప్పుడు వచ్చిర్రు. ఖచ్చితంగా విద్యార్థుల పైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, విద్యార్థులకు న్యాయం చేసేటటువంటి వ్యక్తి, విద్యార్థి సమస్యలు పరిష్కరించేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మీద పూర్తి విశ్వాసం, నమ్మకం మాకున్నది. అతి త్వరలో ఆ మెస్ను ఓపెన్ చేయించి విద్యార్థుల పక్షాన నిలబడతారని మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా సార్ గారు కూడా నిలబడకపోతే మాత్రం మా యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, బరాబర్ ఉద్యమాన్ని చేపడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది విద్యార్థి నాయకుడు చెప్తున్న విషయం. గత 2 నెలల లోపు అయితే దీన్ని పూర్తి చేయాలంటూ అయితే ఇటు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే రిజిస్టర్ వచ్చి 2 నెలల్లో పూర్తి చేయడం అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే అయితే ఇక్కడ విద్యార్థులు అయితే టిఫిన్స్ అందక, అదేవిధంగా ఫుడ్ అందక అయితే విద్యార్థులు ఇబ్బందులకైతే గురవుతున్నారంటూ తెలుస్తుంది. ఈరోజు ఉదయం కూడా ఇటు చపాతీ కోసం అయితే విద్యార్థులు వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో టిఫిన్ అందక చాలామంది విద్యార్థులు అయితే ఘర్షణ పడ్డట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ మెస్ అనేది 500 మందికి మాత్రమే సరిపోయే విధంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ మెస్లో పనిచేసేవారు కూడా స్ట్రెంత్ తక్కువగా ఉండడం వల్ల అక్కడ అందరికీ అయితే సరిగ్గా పంపిణీ చేయలేకపోతున్నారు, అందరికీ విద్యార్థులకైతే ఇవ్వలేకపోతున్నారు. ఆ సమయంలో అనేక మంది విద్యార్థులు రావడం, ఇటు ఫుడ్ సరిగ్గా దొరకకపోవడం వల్ల విద్యార్థులు వాళ్ళే అయితే కొట్టుకోవడం జరుగుతుంది. అసలు ఇంత యూనివర్సిటీ అనేది కాకతీయ యూనివర్సిటీ, ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇటు చదువుకోవడానికి విద్యార్థులు వస్తే ఇక్కడ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తిండి కోసం విద్యార్థులు కొట్టుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇదే విధంగా పోతే ఏ విధంగా దారితీస్తుందో తెలియని పరిస్థితి. చదువుకోవడానికి వస్తే మేము ఫుడ్ కోసం అయితే యుద్ధం చేయాల్సి వస్తుందంటూ ఇటు విద్యార్థులు కూడా మనకు తెలియజేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అయితే యూనివర్సిటీ ఏదో విధంగా అయితే వార్తల్లో నిలుస్తుంది. ఇటు యూనివర్సిటీ వారం రోజుల క్రితం అయితే యూనివర్సిటీలో అదే మెస్సులో యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య అయితే పెద్ద ఎత్తున అయితే ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మరుసటి 2 రోజుల తర్వాత విద్యార్థులు అయితే ఇటు మెస్ ఎదుట అయితే ఇటు వంట సామాన్లతో మెస్ ముందట అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నాణ్యమైన ఫుడ్ పెట్టడం లేదంటూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు అయితే ఇటు మెస్లో టిఫిన్స్ సరిగ్గా లేదని చపాతీ ఈ విధంగా ప్రతిరోజు ఏదో విధంగా అయితే టిఫిన్స్లు అందుతాయి. కాకపోతే ఈరోజు చపాతీ కోసం అయితే విద్యార్థుల మధ్యలో ఘర్షణ అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ మధుతో మౌని షనాసాను స్వరంగా.